ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేటీఆర్ గారు మీరేదో రెచ్చగొట్టేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీద ఇంటి పార్టీ మీద గుర్తారంటే తప్పది. ఇట్ ఈస్ ఒక లీగల్ ఇష్యూ. ఒక కేసు రిజిస్టర్ అయింది. అమ్మాయికి జస్టిస్ జరగాలనేటువంటి ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి ఆ లెటర్ లీవ్ ఇట్ టు పోలీస్. ఇది ఇన్వెస్టిగేట్ కేసు బేర్ చేసుకుంటారు. మా మినిస్టర్ కానీ మీరు కూడా తప్పు చేస్తే ఎస్ ఐ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అలా ఇంట్లో కుటుంబం తప్పు చేస్తే తప్పది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది. అది గుర్తుపెట్టుకుని మీరు రిజైన్ చేయలేప్పుడు ఇప్పుడు రిజైన్ చేయమని. యువర్ ఫ్యామిలీ మెంబర్ హాస్ కమిటెడ్ ఎ సోషల్ రేప్. సొసైటీ మనీ, పబ్లిక్ మనీ. సో కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాను, మీరు ఇంకా చేయాల్సింది మీరు ఆపండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి లేదు ప్రజలు ఇక్కడ. లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు దయచేసి మీరు రాజకీయంగా ఫైట్ చేయలేకపోతే మీరు విడ్రా కానీ పాలిటిక్స్ నుంచి, అంతేగానే ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూ తీసుకొచ్చి కుటుంబ విషయాలు అంటే సంజయ్ కుటుంబ విషయం కాదు, అవతల వాళ్ళతో కుటుంబ విషయం. వాళ్ళ సెన్సిటివిటీ ఆలోచించండి. మైనర్ అనేది మీరంటున్నారు. మైనర్ ఎందుకు భయాలు ఇంకా ట్రామా తీసుకొస్తున్నారు మీడియాలో వచ్చి. యు ఆర్ క్రియేటింగ్ ట్రామా ఇన్ దేర్ ఫ్యామిలీ. కాబట్టి రెస్పాన్సిబుల్ గా బిహేవ్ కావాల్సిందిగా నేను కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాను, మీరందరూ బీఆర్ఎస్ కొమ్ముక్కై ఉన్నారు. మీకు దమ్ము ధైర్యము నిజంగా ఉంటే వాళ్ళని ఫార్ములా కేసు అరెస్ట్ చేయండి, కాళేశ్వరంలో అరెస్ట్ చేయండి. సిబిఐకి ఇచ్చిన సిబిఐకి ఏమి ఇవ్వలే మీరు. ఏదో 2-3 బ్యారేజ్ గురించి ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టులు ఇవ్వండి. ఎక్కడెక్కడ అయింది మీకు ప్రజలు మీకు వాళ్ళు చేసిన కరప్షన్ కు మీకు ఓటేశారు. మీరు చేయాల్సిన పని మాత్రం చేసేట్లా. యూ షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్ హూ కమిటెడ్ క్రైమ్ ఇన్ దిస్ సొసైటీ అగేన్స్ట్ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఆ కామన్ ఉన్నది. మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను, వై ఆర్ నాట్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. యూ షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. కాబట్టి ఈ మాట చెప్తూ మరొకసారి చెప్తున్నాను, దిస్ మ్యాటర్ టు ఎండ్ హియర్. లెట్ ది కోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టేక్ ప్లేస్. మీ సోషల్ మీడియా, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి ఒక యూట్యూబ్స్, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి మీడియాకు నేను చెప్తా ఉన్నాను, దయచేసి దిస్ ఎ కోర్ట్ ఆర్డర్. యూ కెనాట్ మిస్యూజ్ ది కోర్ట్ ఆర్డర్. యూ కెనాట్ వైలేట్ ది కోర్ట్ ఆర్డర్. ఈ విధంగా సీరియస్ గా చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ తిరస్కరించారు. మన మోదీ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. బ్రహ్మాండం ఏంటంటే సక్సెస్ అయ్యి తెలంగాణలో వాతావరణం నిర్మాణం అయింది. బీజేపీ పక్షాన బీజేపీ ప్రత్యామ్నాయం చేసుకున్నటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళు బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం ఉంది కూడా. బికాస్ బీజేపీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఎవరు లెక్క చేయరు. దేర్ ఇస్ నో బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఇస్ ఓన్లీ ఇన్ మీడియా అండ్ సోషల్ మీడియా. కాబట్టి గుర్తుపెట్టుకుని తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను, ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయమా అన్యాయమా అనేది కోర్టు తీర్పిస్తుంది. కాబట్టి కోర్టు గురించి మనం ఇన్వెస్టిగేషన్ విధంగా వదిలిపెట్టి ఇటువంటి ఒక దాన్ని రాజకీయం చేయకుండా దయచేసి మనం రైతులు ఈరోజు సఫర్ అవుతా ఉన్నారు. రైతులు ఈరోజు బాధపడతా ఉన్నారు. వాళ్ళ ఒక ఏదైతే కొనుగోలు లేక వాళ్ళ ధాన్యాన్ని ఈరోజు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతో మంది ఈరోజు రైతులు రోడ్డు మీద వచ్చి వాళ్ళు అమ్ముకోలేనటువంటి ధాన్యాన్ని రోడ్డు మీద పారేసి పెడతా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతు పక్షాన ఉంది. రైతుల కోసం మేము పోరాడతాము. త్వరలోనే దానికి సంబంధించిన ప్రణాళిక కూడా మేము అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రానున్న కార్యక్రమాల గురించి కూడా మనందరం చర్చిస్తాం. ఈ చర్చలు అందరూ కూడా భారతపడలేదు. ముఖ్యంగా సెల్స్ అయితే ఉన్నారో, మోర్చా వాళ్ళు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. దీనికి కమిటీ కూడా మేము వేసినాము. ఆ కమిటీ తర్వాత మీరు అనౌన్స్ చేస్తారు. మనం అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పి అందరికి కోరుతాను. భారత్